విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు ఎమ్మెనూరు నియోజకవర్గంలో గ్రామాలలో ఈ సర్వేలు, గ్రామ సర్వేలు, భూమి సర్వేల విషయంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైనే ముఖ్య ఉద్దేశము. గత కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి సర్వేల రూపంలో సర్వేలు చేసిన తర్వాత ఆన్లైన్లో ఎక్కియాలన్నా, ఆన్లైన్లోన సర్వే చేసినప్పుడు ఎక్కువ తక్కువ రావడం, గ్రామాలలో ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలోన రంకు వచ్చేసింది. వస్తూ ఎక్కడికి వెళ్ళిందని అంటే ఆన్లైన్లో ఎంట్రీ చేయాలంటే ఒకరికి 20 సెంట్లు ఎక్కువ వచ్చి ఉంటుంది, ఒకరికి 30 సెంట్లు తక్కువ వస్తుంటుంది, లేదంటే ఒకరికి ఎకరా ఎక్కువ వస్తుంటుంది. ఈ విధంగా సమస్యలతో ఆన్లైన్లో ఎక్కడం లేదు. వాళ్ళు లోన్లు చేసుకోవాలంటే జాయింట్ ఎల్పిఎంలు వేస్తున్నారు. లేదు సర్వే చేయాలని చెప్తే చలానా కడితే చలానాలు కట్టిన వాళ్ళవి పోస్ట్పోన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరైతే అధికార పార్టీ అండదండలు ఉంటాయో వాళ్ళకి మాత్రం తీసుకోపోయి సర్వేలు చేస్తున్నారు. ప్రజలు ఈరోజు లోన్లు చేసుకోవాలంటే కానీ బ్యాంకుల్లో పోతే జాయింట్ ఎల్పిఎం పడింది అంటున్నారు. అంటే ప్రతి ఒక్క సమస్య రైతులు ఈరోజు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు ఈరోజు ఎరువులు కానీ స్వచ్ఛందంగా రైతులు దుకాణాల్లో పోయి కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే అది కానీ సొసైటీలకి లింకు పెట్టి, సచివాలయంతో లింకు పెట్టించి, ఓటీపీలు ల్యాండ్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కౌలు రైతులకి ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళకి అందరికీ ఈరోజు ఎరువు దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ఓపెన్ మార్కెట్లో మనం అంగళ్ళలో పోయి తీసుకోవాలనుకుంటే లింక్ పెడుతున్నారు. యూరియాకి డిఏపి, లేదంటే ఏదైనా బయో ప్రోడక్ట్లు ఈ మాదిరి పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో వర్షము లేట్ అయింది కానీ లేకపోతే గిన ఎరువులతో చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ ఎరువులు అనేది బ్లాక్ మార్కెటింగ్ మాదిరిగా తయారు చేస్తున్నారు. ఎందుకు ఎరువుల అంగళ్ళలో ఎందుకు పర్మిషన్లు తీసుకున్నారు? ఎరువుల దుకాణాలు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళకంతా లైసెన్సులు ఇచ్చి ఎందుకు పెట్టినారు? వాళ్ళకి ఎందుకు మీరు అమ్ముకోవడానికి పర్మిషన్ పబ్లిక్కి ఓపెన్గా ఇవ్వడం లేదు? అంటే దీన్ని అధికార పార్టీ దుర్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకునేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూడండి, ప్రతి రైతు పరిస్థితి చూడండి. ఒకరోజు ఒక మనిషి కూలికి పోవాలంటే 500 రూపాయల నుంచి 1000 రూపాయలు ఈరోజు ఉంది. కానీ ఆఫీసుల చుట్టూ రోజులు తరబడి తిరుగుతూ ఉంటే సర్వేలు కానీ, ఎరువుల కోసం కానీ, ఆన్లైన్ల కోసము పంచాయతీలు పడితే పోలీస్ స్టేషన్లకి ఈరోజు రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు. అదేవిధంగా తాగునీరు, చెరువులన్నీ ఎండిపోతున్నాయి. కెనాల్కి నీళ్లు పారేటప్పుడు ఎగ్జాంపుల్ మా కడివెళ్ళ నాగలాపురం చెరువే ఉంది, ఇప్పుడు ఎండిపోయింది. ఆ చెరువు ఎప్పుడైతే మొదలైందో ఈనాటి వరకు ఏ రోజు కానీ చెరువు ఎండిపోయిన దాఖలాలు లేవు. ఈ అధికార పార్టీ నాయకుల వల్ల అతి ఉత్సాహంతోన ఆ నీళ్ళని పైప్ లైన్లు వేసుకుంటా, నాసిరకం పైప్ లైన్లు వేసి లీకేజీలు అయ్యి నీళ్లు సరిగా ఎక్కువ తక్కువ చేసి ఈరోజు ఎండిపోయింది ఆ చెరువు. గంజల ఉరుసు టైంలోన కెనాల్కి నీళ్లు పారేటప్పుడు 1-2 నెలలు మోటార్లు రిపేర్లు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. మళ్ళీ ఆర్డబ్ల్యూఎస్ ఏం చేసినట్ల మీరంతా అధికారులు నిర్లక్ష్యంతోనే ఈరోజు తాగే నీళ్లు 7-8 గ్రామాలకు ఈరోజు తాగే నీళ్ళకి అంత సమస్య ఉద్భవమైంది. మీరు సాగునీరు కథలంటూ ప్రతి అధికారం వచ్చినప్పుడంతా చెప్తూనే ఉన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు శంకుస్థాపన చేశామన్నారు, వేదవతికి శంకుస్థాపనం చేసినామంటారు. ఆర్డీఎస్ సమాంతర కాలువకి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి చెప్తూ ఉన్నారు. మీరే అధికారంలో 14 నుంచి 19 ఉన్నప్పుడు గుర్రాఘవేంద్ర కెనాల్కి ఫండ్స్ తెచ్చినాము అయిపోయిందని చెప్పినారు. మళ్ళీ అది అక్కడికే నిలబడింది. ఈరోజు తాగేకి కానీ ఎమ్మెనూరు చెరువు కానీ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ప్రతిదీ మీరు రాజకీయంకి వాడుకుంటున్నారు కానీ ప్రజలకి మీరు చేసిందే మీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి అని నేను ప్రశ్నిస్తున్నాను. పోనీ ఏ ప్రాజెక్టుకైనా మీరు ఈరోజు డబ్బులు తెచ్చినారా? మీరు ఎంత గ్రాంట్ తెచ్చినారు? ఏ వర్క్ జరుగుతూ ఉంది? మీరు క్లుప్తంగా చెప్పండి. మేము పలానా ప్రాజెక్టుకి మేము ఇంత ఫండ్స్ తెచ్చినాం, ఈరోజు ఈ ప్రాజెక్టుకి అయితే ఇట్లా కడుతున్నాము,
రాయలసీమ ఎత్తిపోతల పథకాలు అన్నీ నిలబెట్టేసినారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే చెప్పినాడు, ఈరోజు రాయలసీమలోనే మేము నిలబెట్టించినామని చెప్పి. అయినా మీరు ఈ రోజుకి కానీ రాయలసీమకి ఎటువంటి న్యాయం మీరు చేయడం లేదు అధికార పార్టీ. మీరు అధికార పార్టీ ఎంతసేపు రోజు గొడ్డల పార్టీ అని, తల్లిని చెల్లిని అని మీరు సాగులు చెప్పుకోవడానికే చూస్తున్నారు, కానీ మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు అనేది చెప్పడం మర్చిపోతున్నారు. మీ పార్టీలో నుండే 44 సంవత్సరాలు అయ్యింది తెలుగుదేశం పార్టీ పుట్టి. మీ సీనియర్లనే మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు ఈరోజు. అది మీరు చూసుకోండి. మన ఎమ్మెనూరు అసెంబ్లీలోనే ఈరోజు ఎంతోమంది సీనియర్ నాయకులు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇళ్లలో కూర్చునే పరిస్థితి వచ్చింది. చేసినప్పుడు ప్రతిసారి బ్రహ్మచారాన్ని చేసినాడని విన్నాము. మళ్ళీ ఈరోజు జయనాథ్ రెడ్డిది ఓటు ఉంటుందా పోతుందా అనేది నాకేమో డౌట్ వస్తుంది. ఎందుకంటే అప్డేట్లోనే ఎప్పుడైనా కానీ పెట్టిండేది అదే అని అంటున్నారు. అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టించుకోవచ్చు, చెప్పలేదు. నాకు ఒక ఊహ వచ్చింది. అంటే అప్పట్లో నా ఎప్పుడైనా కానీ పెట్టినప్పుడంతా అదే చెప్పినారు. 2010-12కో జయనాథ్ రెడ్డి ఎమ్మెల్యేలో కాలు పెట్టినాడు కాబట్టి. ఇంకా అసలైన విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డిని గొడ్డల పార్టీ పదే మాట్లాడుతున్నాడు. మీ తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి జ్యోతిషాలు చెప్పుకొని తిరుగుతున్నాయి. ప్రతి ఎలక్షన్లలో నామినేషన్లు అయ్యిండొచ్చు, ప్రమాణ స్వీకారాలకి అయ్యిండొచ్చు, ప్రతి ఒక్కటికి బివి మోహన్ రెడ్డి గారే ముహూర్తాలు పెట్టి అయినప్పుడు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటే కానీ పుట్టేట్టు ఆయన ప్రధానమంత్రి ఇస్తాడని కానీ చెప్పిన 92-93లో అప్పట్లో పేపర్లలో కానీ వచ్చిన విషయం అది. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈయన ఏం చేసినాడంటే బివి మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి కోవట్టుగా మారిపోయినాడు. మారిపోయే ఈరోజు అయినా ఆ విశ్వాసం ఉంది. ఎమ్మెనూరులో ప్రజలు మొన్న కూటమిలో ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది పోయి మాకు జయనాథ్ రెడ్డి ఇస్తే ఇబ్బంది పెడతాడు సార్, మార్చండి అని చెప్పి కానీ చంద్రబాబు నాయుడికి లిస్ట్ ఇచ్చింటే ఆ లిస్టు మళ్ళా జయనాథ్ రెడ్డికి ఇచ్చినారు. అందులో భాగమే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను అందరినీ ఆడుకుంటున్నాడు. గమనించండి, ఈ వాస్తవాలు కాదని ప్రజల్లో పోయి చూడండి. సీనియర్ నాయకులు ఆడగనపడుతున్నారు, మీరే చూసుకోండి. కాబట్టి మీరు వెన్నుపోటు పార్టీ నమ్మినోళ్ళని మోసం చేసిండేది రామారావుకి మీరు, మీ పార్టీ, చంద్రబాబు నాయుడు, అందులో భాగము బివి మోహన్ రెడ్డి గాని ఉన్నాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను.